అయితే సింగరేణిలో ప్రస్తుతం ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. సింగరేణికి సంబంధించినటువంటి ఎన్నికల్లో కార్మికులు పాల్గొంటా ఉన్నారు. సింగరేణి ఎలక్షన్స్ మరొక తెలంగాణ ఎలక్షన్ తలపిస్తా ఉన్నాయి అక్కడ. ఎందుకంటే సింగరేణి కార్మికులు ఎవరైతే ఈ మనుగూరు నుంచి కాగజ్ నగర్ వరకు ఈ ఏది నదీ పరివాహక ప్రాంతంలో బొగ్గు గనులునే ఈ ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. దీనికి సంబంధించి ఇది బాగా వస్తుంది సౌండ్ బాగా వస్తుంది. ఒక్క నిమిషం. రైట్ రజనీ, గుడ్ మార్నింగ్. ఏంది సింగరేణి ఎలక్షన్స్ ఎట్లా జరుగుతూ ఉన్నాయి? సింగరేణిలో కార్మికులు ఏమనుకుంటా ఉన్నారు? తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం నామమాత్రంగా పోటీ చేస్తూ ఉంది. కాంగ్రెస్ అనుబంధ సంఘం అయినటువంటి ఐఎన్టీఈసీ గెలవద్దు అనేటువంటి ఏదో కుయుక్తులు పన్నుతున్నట్టుగా తెలుస్తా ఉంది. ఏం జరుగుతూ ఉంది? సో ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. సింగరేణి కార్మికులంతా కూడా తమ తమ ఓటు హక్కును వినియోగించుకునే కోసం తాతాలాడుతున్నారు. ఎందుకంటే చాలా రోజుల తర్వాత, అనేక అవాంతరాలు ఎదురైన తర్వాత, సో సుదీర్ఘకాలం తర్వాత జరుగుతున్నటువంటి ఎన్నికలు కాబట్టి సింగరేణి కార్మికులలో కొంత ఉత్సాహం అయితే కనబడతా ఉన్నది. తమ ఓటు హక్కును వినియోగించుకోవడం కోసం వాళ్ళంతా కూడా ఇప్పుడిప్పుడే పోలింగ్ కేంద్రాల వద్ద చేరుకుంటున్నారు కాక. అయితే సింగరేణి కార్మిక సంఘ ఎన్నికలకు సంబంధించి సో నిన్న మొన్నటి వరకు గతంలో కంటే భిన్నమైనటువంటి ప్రచారాలు జరిగాయి. సో గతంలో టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో చాలా రకాలైనటువంటి ప్రలోభాలు కావచ్చు. ఒకనొక సందర్భంలో చెప్పాలంటే గతంలో ఈ రోజు జరుగుతున్న ఎన్నికల కంటే ముందు జరిగిన ఎన్నికల్లో ఒక్కొక్క కార్మిక కుటుంబానికి తులం బంగారం లేదా 5 తులాల వెండి, వెండి బంగారం నగలు పంపిణీ జరిగితే ఈసారి ఎన్నికల్లో అవన్నీ లేవు. ఎందుకంటే హైకోర్టు చాలా కఠినంగా వివరించింది. సో రాష్ట్ర ప్రభుత్వం ఒకనొక సందర్భంలో ఎన్నికలు వాయిదా వేయడం కోసం ప్రయత్నం చేసింది. హైకోర్టులో కేసు వేసిన తర్వాత హైకోర్టు అయితే ఇక్కడ దాన్ని యాక్సెప్ట్ చేయలేదు, కొట్టేసింది. కాబట్టి సో ఎన్నికల ప్రచారానికి కూడా పెద్దగా సమయం లేదు. కాబట్టి ఈసారి ప్రలోభాల పర్వం అయితే గతంతో పోల్చినప్పుడు చాలా వరకు తగ్గుముఖం పట్టింది. కార్మికులు అయితే ఉత్సాహంగా పోలింగ్ లో పాల్గొంటా ఉన్నారు. ఇక మీరు అన్నట్టుగా సో టీబీజీ కేసు కూడా తన యొక్క భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. టీబీజీ కేసు ఎన్నికల్లో పోటీ చేయాలా వద్దా అనేటువంటి మీమాంసలో పడింది. పార్టీ అధిష్టానం హైకమాండ్ కేసీఆర్ అయితే క్లియర్ గా టీబీజీ కేసు ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని ఆదేశించారు. కేసీఆర్ ఎప్పుడైతే ఆదేశించారో ఆ టీబీజీ కేసు సంబంధించినటువంటి ముఖ్య నాయకులు ఇప్పుడు మిర్యాల రాజిరెడ్డి గాని, అదేవిధంగా వెంకట్రావు, కెంగర్ల మల్లయ్య, ఈ ముగ్గురు కూడా తమ తమ పదవులకు రాజీనామా చేస్తామని టీబీజీ కేసు టీఆర్ఎస్ హైకమాండ్ కు అల్టిమేటం జారీ చేసింది. చిట్ట చివరి క్షణంలో మళ్ళీ కవిత రంగంలోకి దిగి లేదు మేము టీబీజీ కేసు కూడా పోటీలో ఉంటున్నామని ప్రకటించేసరికి వాళ్ళు కాస్త వాళ్ళ యొక్క రాజీనామాను ఉపసంహరించుకున్నారు. అయితే మొన్న తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో జరిగినటువంటి ఎన్నికల నేపథ్యాన్ని మనం పరిశీలించినప్పుడు సార్వత్రిక ఎన్నికల్లో సిపిఐ అదేవిధంగా కాంగ్రెస్ కలిసి పోటీ చేసింది. సో సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో కూడా ఈ 2 సంఘాలు కలిసి పోటీ చేస్తాయి. అంటే సిపిఐ అనుబంధ సంఘమైన ఏఐటీసీ, అదేవిధంగా కాంగ్రెస్ అనుబంధ గుర్తింపు సంఘమైన ఐఎన్టీసీ కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తాయనే ఒక ప్రచారం జరిగింది. అందరూ కూడా కార్మిక సంఘాలు కూడా ఆ రకంగా నెలకొన్నారు. ఎందుకంటే మొన్నటి వరకు ఏఐటీసీ సంబంధించినటువంటి కార్మిక సంఘ నాయకులందరూ కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం పనిచేసారు. అదేవిధంగా ఐఎన్టీసీ సంబంధించినటువంటి నాయకులంతా కూడా ఇప్పుడు కొత్తగూడెం స్థానంలో సిపిఐ అభ్యర్థి కోసం పనిచేశారు. కానీ ఇప్పుడు ఏఐటీసీ అదేవిధంగా ఐఎన్టీసీ ఈ 2 యూనియన్ల మధ్యన ప్రధానంగా పోటీ నడుస్తూ ఉన్నది. ఏఐటీసీకి అనూహ్యంగా టీబీజీ కేసు మద్దతు ప్రకటించింది. కేసీఆర్ నేతృత్వంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘమైన టీబీజీ కేసు చాలా చోట్ల ఏఐటీసీకి మద్దతు ప్రకటించినట్టుగా సమాచారం ఉంది. స్థానిక నాయకత్వం అంతా కూడా, ఎందుకంటే మేము ఎన్నికల్లో గెలిచే పరిస్థితులు కనబడతలేవు కాబట్టి సో టీబీజీ కేసు గెలిచే అవకాశం లేని చోటల్లా ఖచ్చితంగా మీరు ఏఐటీసీకి మద్దతు ఇవ్వమని కేసీఆర్ అదేవిధంగా టీఆర్ఎస్ నుంచి ఆదేశాలు అందాయి. దానికి అనుగుణంగానే ఆ టీబీజీ కేసు వారంతా కూడా ఏఐటీసీకి మద్దతు ప్రకటిస్తా ఉన్నారు. సో ప్రధానంగా పోటీ ఇప్పుడు మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే ఏఐటీసీ అదేవిధంగా ఐఎన్టీసీ కాంగ్రెస్ వర్సెస్ సిపిఐ అనుబంధ సంఘాల మధ్య ప్రధాన పోటీ ఉండే అవకాశం ఉన్నట్లుగా సమాచారం అంతా ఉంది కాక. రైట్. ఇప్పుడు ఒకటి ఇక్కడ మన అసెంబ్లీ ఎన్నికలు చూసుకుంటే కేసీఆర్ ను ఉంచాలా దించాలా అనేటువంటి అంశం మీద జరిగినాయి. సింగరేణి ఎన్నికలు ఏ అంశం మీద జరుగుతా ఉన్నాయి? సింగరేణి ఎన్నికల్లో అసలు కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ అనేది అసలు పోటీలో లేదు. ఆ పార్టీ యొక్క సిద్ధాంతం కూడా పోటీలో లేదు. వాస్తవానికి కూడా ఏం జరిగింది, తెలంగాణలో ఇటీవల జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల తర్వాత కొంత కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘమైనటువంటి ఐఎన్టీసీకి కొంత ఊపు వచ్చింది. సో రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్నది. సింగరేణి బెల్ట్ అనేది దాదాపు 8 నుంచి 10 అసెంబ్లీ నియోజకవర్గాలను ప్రభావితం చేస్తుంది. దాదాపు 40,000 మంది కార్మికులు ఇప్పుడు ఓటు హక్కును వినియోగించుకోవాల్సి ఉంది. సో ఈ 40,000 మంది కార్మిక కుటుంబాలు అంటే దాదాపు 1,50,000 ఓట్ల ప్రభావం ఉంటుంది. ఐఎన్టీసీ
ఐఎన్టీసీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ప్రధానంగా ఇద్దరు మంత్రులు, ఒకటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖమ్మం ఏరియాలో కొత్తగూడెం కావచ్చు, ఇల్లందు కావచ్చు, ఆ సత్తుపల్లి, భద్రాచలం, సో ఈ ప్రాంతంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రతిష్టాత్మకంగా ఎన్నికలను తీసుకున్నాడు. కాంగ్రెస్ పార్టీ ఆ గుర్తింపు సంఘమైన ఐఎన్టీసీని ముందరుండి నడుపుతా ఉన్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో అక్కడ కార్యక్రమాలు నడుస్తా ఉన్నాయి. అదేవిధంగా ఇటు మనకు భూపాలపల్లి కానీ, గోదావరి కానీ, మంచిర్యాల, శ్రీరాంపూర్, మందమర్రి, సో ఈ ప్రాంతాలలో ప్రధానంగా మంత్రి శ్రీధర్ బాబుతో పాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే వివేక్ అండ్ వినోద్ ఆ టీం పనిచేస్తా ఉన్నది. సో ఇట్లా కాంగ్రెస్ పార్టీ ఏమో మంత్రులు నేరుగా రంగంలో దిగి సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఐఎన్టీసీని గెలిపించేటువంటి బాధ్యతలను భుజానికి ఎత్తుకుంటే, ఇక ఏఐటీసీకి ఏంటంటే సహజంగానే కొంత ఉద్యమాలు, పోరాటాల చరిత్ర ఉంటది. సో ఆ కార్మిక సంఘాల హక్కుల కోసం సో ఉద్యమాలు చేయాలన్నా, పోరాటాలు చేయాలన్నా, ప్రభుత్వాల మెడలు వంచాలన్నా కూడా పోరాడే సంఘం ఉండాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఆ విషయాన్ని కార్మికులను చెప్తూ ఏఐటీసీ ప్రధానంగా ప్రచారం చేపట్టింది. ఏఐటీసీకి అడ్వాంటేజ్ ఏంటంటే, మనం చెప్తా ఉన్నాం ఇప్పటిదాకా, సో టీబీజేకేస్ మద్దతు ప్రకటించడంతో పాటు సిఐటియు కూడా, ఆ సిపిఎం అనుబంధ సంఘమైన సిఐటియు, అదేవిధంగా ఇతర విప్లవ కార్మిక సంఘాలు కానీ, సో కొన్ని చోట్ల గెలవలేని చోట్ల కూడా ఏఐటీసీ మద్దతు ప్రకటిస్తా ఉన్నాయి. కాబట్టి కొంత ఒక కూటమిగా కాంగ్రెస్ పార్టీ ఏమో సింగిల్ గా ఎన్నికల బరిలో దిగితే, ఇతర యూనియన్లన్నీ కూడా ఏఐటీసీకి మద్దతుగా, ఇప్పుడు సిఐటియు కావచ్చు, టీబీజేకేస్ కావచ్చు, ఇతర కార్మిక సంఘాలన్నీ కూడా కొంత ఏఐటీసీకి మద్దతుగా ఉన్నాయి. కాబట్టి కార్మికుల యొక్క ఆలోచన, ఒకవేళ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘంతో కార్మికుల యొక్క హక్కులు సఫలమవుతాయి అనుకుంటేనేమో ఐఎన్టీసీ వైపు వెళ్ళే అవకాశం ఉంది. లేదు, ఖచ్చితంగా ఉద్యమాలు, పోరాటాల ద్వారానే మనం ప్రభుత్వాల మెడలు వంచుకునే అవకాశం ఉంటుంది. ఎస్పెషల్లీ రేవంత్ రెడ్డి ప్రకటించింది ఏంటికి అధికారంలోకి వచ్చిన తర్వాత అంటే, రాష్ట్రంలో ప్రజాస్వామ్యయుత ప్రభుత్వం ఏర్పాటు ఉంటుంది, నియంత్రణ ఉండదు, ఉద్యమాలు చేసుకునేటువంటి హక్కు ఉంటుంది, ప్రజలు స్వేచ్ఛగా జీవించేటువంటి వాతావరణం కల్పిస్తామని చెప్పారు. కాబట్టి సో ఆ నినాదాన్ని ఎత్తుకొని ఏఐటీసీ ఆ నినాదాస్త్రంగానే ఎన్నికల బరిలో దిగింది. రైట్, ఒకటి చెప్పు రజని, ఇక్కడ గతంలో సింగరేణి ఎన్నికల అంశం తెరపైకి వచ్చిన ప్రతిసారి టిఆర్ఎస్ పార్టీ ఒక ఆరోపణ చేసేది, భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం సింగరేణిని అమ్మాలని ప్రయత్నం చేస్తా ఉంది, కానీ అమ్మడానికి వీల్లేదనేటువంటి మాట చెప్పింది. అసలు వాస్తవానికి రాష్ట్ర వాటానే 51% ఉన్న ధర్మిలా ఇప్పుడు అబ్బకం ఎట్లా సాధ్యమవుతుంది? ఒక రకంగా సింగరేణిని మేమే కాపాడుతున్నాం, ఇక కార్మిక సంఘం ఎన్నికల్లో మాదే విజయం అని గాంభీర్యాన్ని ప్రదర్శించినటువంటి టిఆర్ఎస్ పార్టీ ఈ ఎన్నికల్లో ఏది మన ఓటరాయి కార్యక్రమాన్ని చేస్తా ఉంది. ఓటరాయి అంటే మీకు తెలుసు అనుకుంటా. ఎగ్జాక్ట్లీ కాక, ఇప్పుడు సో గతంలో సింగరేణి ఏరియాలో ఉన్నటువంటి సింగరేణి ప్రాంతాలలో కానీ, లేదా బొగ్గులు అండర్ గ్రౌండ్ కానీ, లేదా ఓపెన్ మైనింగ్ కానీ, ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాటి చోట్ల కూడా సింగరేణిని దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ ప్రభుత్వ రంగ సంస్థలు అన్నింటినీ కూడా భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం అమ్మాలని ప్రయత్నం చేస్తున్నది అనేది టీబీజేకేస్ కానీ లేదా టీఆర్ఎస్ నేతలు చేసినటువంటి ప్రచారం. కానీ ఎన్నికల్లో అటు భారతీయ జనతా పార్టీ పోటీలో లేదు, అదేవిధంగా ఇటు టీఆర్ఎస్ పార్టీ కూడా పోటీలో లేనట్టు లెక్క. సో ఇద్దరు కూడా దాన్ని ఏమంటారు, ఆడలేక మధ్యలో కూడా ఒక సామెత ఉంటుంది కదా. సో ఫస్ట్ వీళ్ళకి ఆడే శక్తి లేదనే విషయం తెలిపోయింది. ఆట మధ్యలోనే వీళ్ళు సెల్ఫ్ అవుట్ అయ్యి ఈ ఆడలేము అని చెప్పేసి బ్యాట్లు మధ్యలో ఎత్తేసి వచ్చేసారు వీళ్ళు. కాబట్టి ఆ ప్రచారానికి తావు లేకుండా పోయింది. ఎందుకంటే టీఆర్ఎస్ అదేవిధంగా బీజేపీ ఈ రెండు పార్టీల మధ్య ఎన్నికలు జరిగినప్పుడు మనం అనుకున్నటువంటి నినాదాలు అనొచ్చు, ఆ రకమైన ప్రచారం జరుగుతుంది. గతంలో కూడా మనం పాదయాత్రలో భాగంగా, వాహనయాత్రలో భాగంగా మనం కూడా సింగరేణి కార్మికులను కలిసినప్పుడు కూడా టీఆర్ఎస్ ప్రచారాన్ని, అదేవిధంగా బీజేపీ ఈ కౌంటర్లను అసలు ఎక్కడ కార్మికులు పట్టించుకున్న దాఖలాలు లేవు. సింగరేణిలో ఎక్కడ ప్రధానంగా కూడా మనకు ఆ కార్మిక సంఘాలకు సంబంధించినటువంటి పునాదులన్నీ కూడా ఐఎన్టీసీ, ఏఐటీసీ, సిఐటియు, సో వీటి బేసిక్ గానే ఉంటుంది. టీబీజీకేస్ అనేది జస్ట్ తెలంగాణ ఉద్యమ సమయంలో ఎస్టాబ్లిష్ అయినటువంటి ఒక ఆర్గనైజేషన్ గా, అది తెలంగాణ ఉద్యమం పూర్తి రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇక టీబీజేకేస్ యొక్క పునాదులు సింగరేణి ప్రాంతంలో లేకుండా పోయినాయి. క్రమేణా కనుమరుగవుతూ వచ్చాయి. సో కేసీఆర్ అధికారంలో ఉంటే అధికార బలుపు, అధికారం మదంతో కొంత అది కార్మికులను బెదిరించో, భయప్రాంతాలకు గురి చేసో, ఆ ప్రాంతాల్లో ఏమైనా విజయం సాధించడం కోసం మనం ఇంతకుముందు చెప్పినట్టుగా బంగారమో, వెండియో, డబ్బులో పంపిణీ చేసేసి అవకాశాన్ని తీసుకుంటుండే. కానీ ఎప్పుడైతే దాని యొక్క కోరలు మొత్తం తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్ కోరలు పీకేసిన తర్వాత టీఆర్ఎస్ పార్టీకి ఎక్కడ ఛాన్సెస్ ఉన్నది? సో టీఆర్ఎస్ పార్టీ అసలు ప్రచారానికి అవకాశం లేకుండా పోయింది. ఇప్పుడు ఒకవేళ టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల్లో గట్టిగా పోటీ చేస్తే కవితకి ఎక్కడ ఉండాలి? శ్రీరాంపురంలో, గోదావరికల్లో, లేకపోతే కొత్తగూడెంలో కవితకు ఉండాలి. కవితకు ఎక్కడ ఉన్నది? ఇప్పుడు హైదరాబాద్ లో ప్రశాంతంగా ఉన్నది. కవితక్క శిష్యులంతా కూడా కేసీఆర్ శిష్యులు. ఇప్పుడు బాలకృష్ణ కానీ, కొప్పుల ఈశ్వర్ కానీ, వీళ్ళంతా కూడా సింగరేణి నుంచి ఎదురొచ్చిన నాయకులే కదా. ఎందుకు లేరు వాళ్ళంతా కూడా? కనీసం ప్రచారంలో లేరు కదా. లాస్ట్ కు కెంజర్ల మల్లయ్యనో, మిర్యాల రాజిరెడ్డో, వెంకట్రావు, సో వీళ్ళు ఉండాలా ఉండకూడదని చెప్పి నిర్ణయం లేక సతమతం అవుతూ ఆగమైన పరిస్థితి వాళ్ళని నమ్ముకొని.
కాబట్టి టీవీజే కేసు యొక్క ప్రభావం ఈ ఎన్నికల్లో లేదు. రైట్. సాయంత్రం ఎన్ని గంటల వరకు ఫలితాలు వచ్చే అవకాశం ఉంది రజని? 5 గంటల వరకు పోలింగ్ కంటిన్యూ అవుతుంది కాక. అంటే ఇప్పుడు 7 గంటలకు స్టార్ట్ అయింది, 5 గంటల వరకు పోలింగ్ అవుతుంది. 7 తర్వాత పోలింగ్ కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. సో 7 తర్వాత రాత్రి 10-11 గంటల ఫలితాలు రావచ్చు. తొలి ఫలితం మనకి ఇల్లందు నుండి వస్తుంది, ఎందుకంటే ఇల్లందులో చాలా తక్కువ మంది కార్మికులు ఉన్నారు, ఆ ఏరియాలో చాలా తక్కువ మంది కార్మికులు ఉన్నారు. కాబట్టి మొదటి ఫలితం మనకి ఇల్లందు నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎక్కువ మంది కార్మికులు ఉన్నటువంటి ప్రాంతం శ్రీరాంపూర్. సో శ్రీరాంపూర్ లో లాస్ట్ ఫలితం ఉంటుంది. కాబట్టి 7 గంటలకు అది కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. 7 నుంచి అంటే నాకు తెలిసి 9, 8:30, 9 గంటలకల్లా ఇల్లందు ఫలితం వచ్చి స్టార్ట్ అవుతుంది. సో 10:30, 11 గంటలకల్లా ఆల్మోస్ట్ ఆల్ ఫలితాలు అన్ని కూడా రావచ్చు. ఓవరాల్ గా మొత్తం మనం కౌంట్ చేసినప్పుడు కూడా 40,000 ఓట్లే ఉన్నాయి కాబట్టి అన్ని ప్రాంతాల్లో కలిపి. సో ఈ 40,000 సంబంధించిన టోటల్ కౌంటింగ్ మనకు వచ్చేసరికి దాదాపు 11-11:30 కల్లా టోటల్ రిజల్ట్స్ మనకు వచ్చే అవకాశం ఉంది కాక. రైట్ రైట్, థ్యాంక్ యూ రజని. రైట్ రైట్, ఇది సింగరేణికి సంబంధించి. అయితే సింగరేణి కార్మికులను కలుసుకోవడానికి నేను గతంలో యాత్ర చేసి సింగరేణి బెల్ట్ తిరుగుతూ ఉంటే పోలీసు వాళ్ళని పెట్టి మమ్మల్ని రానియకుండా రకరకాల ప్రయత్నాలు చేసినారు అక్కడ. అసలు స్వేచ్ఛల్ని హరించినారు అగో అధికారులు. నేను ఈ సింగరేణి కార్మికులను కలుసుకోవడానికి పోతే సిఎండి శ్రీధర్ సర్క్యులర్ జారీ చేసి సింగరేణి కార్మికులారా అధికారులకు చెప్పి తీన్మార్ మల్లన్న ఎట్టి పరిస్థితిలో కార్మికులను కలవకుండా చూడండి అనేటువంటి ప్రయత్నం ఏది చేసినా కూడా నేను కలవాల్సిన కార్మికులను కలవాల్సినటువంటి ప్రయత్నం చేసిన తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘాన్ని ఎందుకు ఓడగొట్టాలో కార్మికులందరికీ వివరించడం జరిగింది. కార్మిక సోదరులారా, దయచేసి ఈ ఒక్కసారి అధికారంలో ఉన్నటువంటి ఐఎన్టీసీకి అవకాశం ఇవ్వండి. ఖచ్చితంగా మీ ఆశయాలు నెరవేరుతాయి. 10 ఏళ్ల పాటు ఈ దొంగను చూసినాం, ఈ దొంగ చేసిన మోసాలు మీ కళ్ళ ముంగట్నే ఉన్నాయి. కాబట్టి మీ పక్షాన పోరాడడానికి కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యయుతమైన పార్టీ కాబట్టి ఐఎన్టీసీకి అవకాశం ఇవ్వాల్సిందిగా మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తూ, ఇక దానికోసం అని చెప్పేసి పాదయాత్ర వాహనయాత్ర కూడా చేసిన మొత్తం సింగరేణి మొత్తం రైట్. సింగరేణికి సంబంధించినటువంటి ప్రచారాన్ని ఒక్కసారి చూద్దాం. ఇక మిమ్మల్ని ఓటేయమని అడగట్లేదు, పార్టీ విషయాలు చెప్పట్లేదు, ఏమీ లేదు. ఏ పార్టీ అన్నా కానీ, ఏ నాయకుడన్నా కానీ, ఏ సంఘం అన్నా కానీ హక్కు అందరికి వస్తుంది. హక్కు అందరికి వచ్చిన తర్వాత ఈ పరిస్థితులు ఉంటాయన్న. మీకు ఉదాహరణ కోసం ఒకటి రెండు చెప్పాల్సి వస్తుంది, చెప్తా ఉన్నా అన్న. పేదవాళ్లకు అంతెందుకు సింగరేణికి సంబంధించి అనేకమైనటువంటి రోజు నేను పోయి మాట్లాడి సింగరేణి కార్మికులతో మాట్లాడుతూ ఉంటే మైక్ ఆన్ చేసి ఇక రకరకాల ఏదేమైనప్పటికీ కూడా సింగరేణి కార్మికులారా, నేను నా ప్రచారంలో భాగంగా మీ దగ్గరికి వచ్చి మీ అందరికీ భరోసా ఇచ్చిన ఆ మాట నిలబెట్టుకునే దిశగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంటుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు మీ ప్రయోజనాలను కాపాడుతారు, నమ్మండి. ప్రత్యేకంగా పాదయాత్ర వాహనయాత్ర సింగరేణి కార్మికుల సింగరేణి కోసమే చేసినాం.